ఎవరికి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష ఎప్పుడూ కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష. మేము మీకు తెలుసున్న విషయమే, ఏదో బీజేపీ కదా మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి వేస్తే పోలీసు తోటి మొత్తం లోపలేసేస్తామని చెప్పారు అధ్యక్ష. లోపలేసేస్తామన్నారు. ఎందుకురా బాబు లేనిపోయిన ఈ ఇబ్బందులు అని చెప్పి మేము వెళ్ళటం మానేసాం అధ్యక్ష. అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. దీంట్లో ఏంటంటే అధ్యక్ష మంత్రివర్యులు చాలా సింపుల్గా చెప్పేశారు అధ్యక్ష. అంటే ఆన్సర్ నేను అడిగింది దీని మీద నెల రోజుల క్రితము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోటి సంతకం పెట్టించి, నేను మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టించి ఈ చిదంబర రహస్యం ఏంటో, ఈ ఋషికొండ రహస్యం తెలుసుకుందామని అనుకుంటే అధ్యక్ష నాకు కేవలం 2 రోజుల క్రితమే సగం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి తమరి దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష, మీ ద్వారా అందరికీ కూడా. తర్వాత దీనిపైన ఎంక్వైరీ వేయాలా ఏమి వేయాలా అనేది తర్వాత తమరు నిర్ణయం చేయొచ్చు అధ్యక్ష. అధ్యక్ష ఋషికొండ అంటేనే ఋషులు నివసించే ప్రదేశం అని అంతకుముందు పేరు ఉంది అధ్యక్ష. దానికి అందుకే ఆ పేరు వచ్చింది. తర్వాత ప్రతి ఒక్కడికి కూడా సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో రూమ్స్ ఉండి అధ్యక్ష, దాంట్లో రెస్టారెంట్ ఉండేది, కింద టెంపుల్ ఉండేది, అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉండి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఋషికొండ. అంతకుముందు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష. ఒక హోటల్ ఉండేది. అందులోని కూడా ఏపీ టీడీసీకి అధ్యక్ష డబ్బులు వచ్చే విషయము, అంటే ఆదాయం వనరులు వచ్చేది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఋషికొండ అంతకుముందు ఉన్న రిసార్ట్స్ అధ్యక్ష. మంత్రి గారు ఋషికొండ రిసార్ట్స్ అధ్యక్ష. అటువంటి రిసార్ట్స్లో పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు చూశారో, లేకపోతే గీతం సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి పంపించిన మనుషుల్ని వాళ్ళు చూశారో, ఎప్పుడు ఎవరికి కూడా సామాన్య మానవుడికి రానటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చి వెంటనే డిస్ట్రక్షన్ మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. అప్పుడు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు, ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజ్ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే, డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష. అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఉన్నా, బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే, సార్ మేమేం చెప్పకూడదు సార్, మేము ఉద్యోగాలు పోతాయి సార్ అని. సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణమో దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష, తమరి ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను, వీఆర్ నాట్ ఎగెన్స్ట్ ద డిపార్ట్మెంటల్ అఫీషియల్. ఎందుకంటే ఒక నియంత్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసినా చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి అధ్యక్ష. తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మంత్రివర్యులు చెప్పింది 1,45,711 ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,48,711 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష. శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు. ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామని దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి. అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 451 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫర్మ్స్ని, అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకి 434 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు పనిచేసి వర్క్ డన్ చేసిందైతే 409 కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే 409 కోట్ల రూపాయలు పని అయిపోయింది, బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష. దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు 28,096 రూపాయలు అధ్యక్ష. 28,096 రూపాయలు అధ్యక్ష. అట్లాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళకి ఇచ్చిన డబ్బు అయితే 21,961 రూపాయలు అయింది అధ్యక్ష. అధ్యక్ష, ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం, పేదలకి పెత్తందారులకి. ఈయన పెట్టిన ఖర్చుతోటి 409 కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష, ఏదైతే పేదలకి 1,80,000 రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది 22,000 అన్యాయం అధ్యక్ష. పేదలకి పెత్తందారులకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 409 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వలెంట్ టు పేదలకి 1,80,000 రూపాయలు ఇల్లు ఏదైతే నిర్మాణం చేశారో అది 22,743 ఇళ్ల ఖరీదుతోటి సమానం అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా? 409 కోట్ల రూపాయలు. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు అంటే 22,743 ఇళ్లతోటి సమానం అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ దోపిడీ. ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ, ఒకటి రెండోది ఈయనకి కావలసిన విధంగా మలుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రణ కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష. నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ కాస్ట్, ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ హార్టికల్చర్ కానీ హర్బారికల్చర్ కానీ అదేమి లెక్క వేయకుండా చూస్తే అధ్యక్ష 24,598 రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈజ్ 24,598 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. వేరేస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచి ఏదైతే 5,61,000 ఇళ్లకి శాంక్షన్ ఇచ్చిందో ప్రధానమంత్రి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3,12,000 హౌసెస్కి కనుక అప్రాక్సిమేట్గా అధ్యక్ష దాని రేటు కేవలం 1,800 రూపాయలు అధ్యక్ష. యావరేజ్ రేట్ చూస్తే 1,800 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అధ్యక్ష. 1,800 రూపాయలు కన్స్ట్రక్షన్, బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ 24,590 రూపాయలు 98 రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ కన్స్ట్రక్షన్ ఒకటే నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎంత వ్యత్యాసమో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి అట్లాగే అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా వాళ్ళకి వాటర్ సప్లైకి 14 కోట్లు, ల్యాండ్స్కేపింగ్కి 14,95,00,000 అధ్యక్ష. ఫర్నిచర్కి అధ్యక్ష మరి ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంటుందో నేనైతే చూడలేదు అధ్యక్ష. దురదృష్టం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాలు బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. 22 కోట్ల రూపాయలు ఫర్నిచర్. ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఫైనల్గా ముందు మనందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అప్పుడు ఉన్న
అధికారులు అవనివ్వండి, అప్పుడు ఉన్న మంత్రులు అవనివ్వండి, ఇంకెవరైనా అధ్యక్ష, వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు అరే ఇంకా టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282 2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ ఏంటంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు, ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, క్యాపిటల్ని మార్చేస్తామని. అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదని ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి, ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఏం చేస్తాం అధ్యక్ష, ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023 ఇచ్చి, ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తమ దృష్టికి అది రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష, దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి. షవర్ ఇలా తిప్పుతాను పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష. దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష. అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో 500-1000 రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం. మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష. బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి, నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష. నేను బుర్జ్ అల్ అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష. అక్కడ ఏదో తెలుసు ఖలీఫా, దాంట్లో ఎలాగ మనం ఉండి పరిస్థితి లేదు. $34 లక్షలు దానికి బాత్ టబ్కి అయింది. 12,38,761 రూపాయలు బాత్ టబ్కి. వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి 22,93,680 రూపాయలు. మొత్తం కలిసి 34 లక్షలు. అంటే మీ వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్, నా బతికే సివిల్ ఇంజనీరింగ్, తెల్లారు లేస్తే నా పనే ఇది. సార్ రాజారావు ఒక్క నిమిషం, ఈ పెద్దలందరూ ఆలోచించండి. వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని. ఈ టైం చాలదు. మీరు అందరూ అంగీకరిస్తే రేపు 0 అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం. చెప్పండి, పాయింట్ చెప్పండి. 0 అవర్ మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది నాకు అర్థం టప్పుకి నేను అది పెట్టండి. వన్ బై వన్. హైకోర్టులో కేసు వేసింది ఈ ఇష్యూ మీద. నేను వైజాగ్లో మూర్తి యాదవ్ అని ఒక అబ్బాయి,
సో వాళ్ళిద్దరూ ఒక గ్రూపు, నేను ఒక గ్రూపు అలా వేసాం. సో దాని గురించి ఊరికే 3-4 నిమిషాలే చెప్తా. రేపు నేను మాట్లాడలేను కదా అధ్యక్ష. అలా వచ్చారా? ఓకే రండి రాజుగారు, సింపుల్గా చెప్పండి. రేపు డిస్కస్ ఫుల్ డిస్కస్ జరగాలి. అట్లా బ్రీఫ్గా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500. అధ్యక్ష, ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. అధ్యక్ష, అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో, మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు, కోల్డ్ వాటరు, 3-వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష, ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 మీటర్స్ బై 3.3 మీటర్స్. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 మీటర్స్ బై 3.3 మీటర్స్ డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయి అధ్యక్ష. మరి ఆ ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక మెయిన్ డోరు, దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష 37,54,306 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. చీఫ్ విప్ గారు, స్పీకర్ గారు వినాలి సార్.
రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్, లెక్కలు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే 3,504 రూపాయలు అధ్యక్ష. ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష. అల్యూమినియం డోర్స్ అధ్యక్ష 57,233 రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే 5,319 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష 84,900 రూపాయలు అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి. అంటే ఎస్ఎఫ్టీకి 7,890 రూపాయలు. అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి, అంటే 1 మీటర్ బై 1 మీటర్కి 1,45,107 రూపాయలు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష. ఆ బ్లాక్లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి 43,39,338 అధ్యక్ష. అంటే పేదలకి పెత్తందారులకి. ఈయనేమో పేదోడంట, ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కాలమో లేదో చేస్తాముంటాము. దాని ఒక కాలంకి అధ్యక్ష 4 మీటర్లు, అంటే సుమారు 12-13 అడుగులు అధ్యక్ష. 4 మీటర్లు కాలము, 1.2 మీటర్స్ డయా, అంటే నా సైజు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష. 9,11,719 రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి. అలాగా 8 కాలమ్స్ ఉన్నాయి. మరి లెక్కేసుకోండి అధ్యక్ష, కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్ అధ్యక్ష. ఫ్లోరింగ్స్ అధ్యక్ష, మార్బుల్ ఫ్లోరింగ్. ఈయన మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష. వియత్నాం అని చెప్పి పెట్టారు. వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ 69,249 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్, సారీ, అంటే 6,435 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అధ్యక్ష. స్క్వేర్ ఫీట్ అంటే 1 అడుగు బై అడుగు అధ్యక్ష. దాని ఖరీదు 6,435. ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్, దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష 75,619 రూపాయలు అధ్యక్ష పర్ స్క్వేర్ మీటర్. అట్లాగే పర్ ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష 7,027 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించింది అయితే 14,40,00,000 కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పుకుంటూ పోతే మీ టైం అంతా రాజుగారు సార్. కన్క్లూజన్ కాదు. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఉండండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూపించారు, రేపు సినిమా చూద్దాం. అలాగే అధ్యక్ష. ఓకే అధ్యక్ష ఒక 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. జస్ట్ 2 minutes అధ్యక్ష. అసలు పాపం ఆయనదో ముచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు. కానీ నిరుపేద అధ్యక్ష. ఒక్క విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి సెప్టెంబర్ 2023లో అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష. ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష. అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, వారి ఫ్యామిలీ, లోకేష్ బాబు గారు, మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్కడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష. ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష. ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి
ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగము, అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష. ఇంకా 5 నిమిషాలు మాట్లాడండి. దీంట్లో 5 మినిట్స్ దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్గా తీసుకోకూడదు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఐ రిపీట్, కొన్ని వేల మందికి 22,733 మందికి ఒక ఇల్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష. ఇది ప్రజలకి ఉపయోగం లేదు. అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు. ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్లో ఒక భాగం అధ్యక్ష. ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము. అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లంటే ఆ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష. అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిడ్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఈయన ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టు. అట్లాగే అధ్యక్ష నేను కూడా పెద్ద బాధితుడిని. ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో ఈ బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం 1,450 రూపాయలు పెర్ ఎస్ఎఫ్టీ కట్టారు అధ్యక్ష. తిరుపతిలో బిల్డింగు అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష. అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో. వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లక్కీగా అప్పుడు అజయ్ కుమార్ గారు అని ఒక అడ్వకేట్, తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలానే అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష. అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం, ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రం ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చాలా సంతోషము. ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష, ఉమ్మడి అభ్యర్థులను ఎన్నుకోవడం అధ్యక్ష. తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్తో పెట్టి అధికార దుర్వినియోగము, డబ్బు దుర్వినియోగము, ప్రజా డబ్బుని వృధా చేసిన వలన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం.